నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్నికల కోడ్ అమలులో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలి సూచించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. కొనసాగుతూ ఉన్న అగస్తేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవసరం. ఎంసీవీ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభంలో డైరెక్టర్ వర్ధారెడ్డి వెల్లడి. వార్తలోని వివరాలు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తొలగింపులకు అందిన క్లైమ్లను ఒక వారంలోపు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జేసీ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, ఆర్డీఓ చిన్నయ్యలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు, సెక్టోరియల్ అధికారులకు శిక్షణ ఇవ్వడం పూర్తయిందన్నారు. ఎన్నికలకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ అనంతరం ఈవీఎంలను భారీ భద్రత నడుమ ఉంచి కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా పాటించాలని, ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో మరియు మీడియాలో వచ్చే ప్రకటనలు, సభలు, సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతి పొందాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలకులు రావడం జరుగుతుందని, వారికి సంబంధించిన తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. డిఆర్డీఏ సమావేశం మందిరంలో కంట్రోల్ రూమ్ చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ సెంటర్లకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల కేంద్రంలోని రిసీవింగ్ సెంటర్లకు చేర్చి అక్కడి నుంచి తగిన భద్రతతో కౌంటింగ్ సెంటర్కు తరలించడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 6 మంది సిబ్బంది అవసరమని, ఈ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సక్రమ నిర్వహణకు సంబంధించి పలు అధికార బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తారని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ ప్రతినిధి భాస్కర్, అఖిల భారత కాంగ్రెస్ ప్రతినిధి లోకేష్, బీజేపీ ప్రతినిధులు అట్లూరి శ్రీనివాసులు, టీడీపీ ప్రతినిధి సురేంద్ర కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి ఉదయ్ కుమార్, ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వెలసి ఉండు శ్రీ భోగనంజుండేశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. 7వ తేదీ గురువారం ఉదయం గంగ పూజ, గణపతి పూజ, కలశ పూజ, అంకురార్పణ, ధ్వజారోహణం, నవగ్రహ ఆరాధన, హోమాలు జరగనున్నాయి. 8న శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 నుంచి 7:30 వరకు పరమేశ్వరునికి రుద్రాభిషేకం, 9 నుంచి స్వామివారి దర్శనం, అలాగే సాయంత్రం 6 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం అనంతరం పుష్ప పల్లకీపై పులివెదుల్లో ఊరేగింపు ఉంటుందని, 2 రోజుల పాటు జరిగే మహోత్సవాల్లో భక్తులు పాల్గొనాలని ఈవో మరియు అర్చకులు కోరారు. పొంగనూరులోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీహెచ్డబ్ల్యూ సిహెచ్ఎన్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని అనూష నీరసించి కళ్లు తిరిగి స్పృహ కోల్పోయింది. వెంటనే పరీక్షల నిర్వహణ అధికారి మోహనాచారి, కస్టోడియన్ రెడ్డెప్ప, మహిళా పోలీసు లక్ష్మి, ఏఎన్ఎం హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థిని సిఐ రాఘవరెడ్డి పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విద్యార్థిని పెద్దపంచాని మండలం గడ్డూరు గ్రామానికి చెందిన మేస్త్రి విజయ్ కుమార్ శిల్పల కుమార్తెగా తెలిసిందే. పరీక్షల ఒత్తిడితో నీరసించిపోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపారు.
పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం మండల పూజలు వైభవంగా జరిగాయి. సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ జరిగి మండలం రోజులు కావడంతో ఉదయం సీతారాముల వారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకారం, విశేష పూజలు అర్చకులు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాకారం చుట్టూ ఉత్సవమూర్తులను భక్తుల సమక్షంలో ఊరేగింపు జరిగింది. అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించగా కార్యక్రమాలను విగ్రహాల వితరణ భక్తులు వై చంద్రశేఖర్, ఆయన సతీమణి వనజ కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. పూజా కార్యక్రమాల్లో కౌన్సిలర్ కొండవీటి నటరాజ, కనకదుర్గ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. నీరాజనానంతరमध्ये आचमन्यं समर्पयामि वनस्पतिस्तवोक्षोदबिल्वाः तस्य फलानुतपसानुदन्तो मायान्तरायाश्च लक्ष्मीम् उपैतुमां देवसखकीर्तिस्सः प्रादर्भूतो राष्ट्रेष्व समानां ज्येष्ठामलक्ष्मीन्नाशाय मह्यं सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भवं विश्वन्नारायणं देवमक्षरं दिग्नपतये दैवे स्वस्ति सहस्रशीर्षा पुरुषाः सहस्राक्षः सहस्रपामृतत्वशेषानः यथन्नेनातिरोहते एतः वानस्य महिमा अतो ध्यायागुंस्य पूरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्धौधैः पुरुषः आदोषेह पुनः तथो विश्वन्यक्रामतो सतधातो अत्यरिषतः पश्चात्पूर्णिभदो पुराः यत्पुरुषेण हविषाः देवायज्ञमनन्वताः वसन्तो अस्याभिराज्यं भीष्मयिष्मशरद्धरेः शब्दाश्यातं भवदयः त्रिशब्दस्वमिदः कृताः ఒకటి 30-31 వారంలో తాటిమాకనపాలెంలో రామనగుడి వాళ్ళలో ఎనుముల వారు చంద్రశేఖర, వనజమ్మ వాళ్ళ కుటుంబం కలిసి విగ్రహాలు ఉత్సవాలు విగ్రహాలు తీసిచ్చినారు. అయోధ్యలో జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగించి పూజలు చేసి పెట్టినాము. ఈ పద్ధతికి 46వ దినము అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు అన్నదానం చేసినాము. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్య దోహదపడాలన్న సదుద్దేశంతోనే అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఎంసీవీ డిగ్రీ కళాశాలలో ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం రోడ్డు మార్గంలో ఉన్న ఎంసీవీ డిగ్రీ కళాశాలలో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద కంప్యూటర్ ల్యాబ్ను కళాశాల డైరెక్టర్లు ఎంసీ వెంకట సుబ్బయ్య, వరదారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు చేసి ల్యాబ్ను ప్రారంభించారు.
మాట్లాడుతూ విద్యారంగంలో నిరంతరం మార్పులు, పరిజ్ఞానం వేగంగా పరిణతి చెందుతున్న తరుణంలో టెక్నాలజీ అవసరం అవుతోంది. భవిష్యత్తులో మరెంతో అవసరం. అందుకోసమే విద్యార్థులు విద్యలో మరింత సమర్థవంతులుగా తయారు చేసేందుకు ఈ కంప్యూటర్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇవి మెరుగైన విద్యా బోధనకు దోహదం చేస్తాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Without any distractions and maintain this lab as if it is yours. And final year students are not here. They are only first year and second year students. So I wish you all once again a grand success in your coming exams. మన రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు మోడర్న్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చి మీకందరికి కూడా ఇప్పుడు నవయుగంలో ఈ కాంపిటీషన్ తట్టుకునే విధంగా తీర్చిదిద్దడానికి ఈ డిజిటల్ ల్యాబ్స్ అయితే ఏమి, ఈ మోడర్న్ కంప్యూటర్ ల్యాబ్ అయితే ఏమి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించినటువంటి మన రామకృష్ణ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఈ సంస్థలో చేరినప్పుడు చదువుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చేరినారు. మనకు ఉన్నటువంటి గుడ్విల్లు, మన కళాశాలకు ఉన్నటువంటి రెప్యుటేషన్ ఆధారంగా మీరు మన కళాశాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ మీకు మామూలుగా ఫీజులు కట్టించుకొని చదువు చెప్పి 4 గోడల మధ్యలో ఎగ్జామ్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు బట్టి కొట్టించేసి రాసేస్తే ఎగ్జామ్ పాస్ అయిపోతాం. అట్లా కాకుండా ఈరోజు నవతరానికి ఉపయోగపడే విధంగా చదువుతో పాటు సంస్కారాన్ని ఈ ఇంటర్వ్యూస్ కనుక వెళితే, నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను, వాళ్ళు పోతానే ఇప్పుడు మాట్లాడేది ఏమంటే నువ్వు BA చదివినావు, BCom చదివినావు, BSc చదివినావు అనే దానికంటే నీ కంప్యూటర్ వచ్చా అంటారా లేదా? కంప్యూటర్ వచ్చు అంటే నేను ఈ పక్కకి పిలుచుకుంటారో, ఆ కంప్యూటర్ రాదంటే నీకు ఇచ్చేటువంటి జీతంలో వాడు 25,000 జీతం ఇస్తామంటే నీకు 15,000 ఇస్తారు, 10,000 కట్టేస్తారు. అటువంటి పరిస్థితిని ఊహించి మన సంస్థను చదువుతో పాటు అన్ని స్కిల్స్ డెవలప్ చేసి మాతో పాటు మిమ్మల్ని కూడా ఎదగనిచ్చి మంచి భవిష్యత్తు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మా రామకృష్ణ గారిని మరొకసారి అభినందిస్తూ, దీనికి అంతా సహకరిస్తున్నటువంటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులను కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి మున్సిపల్ ఏరియాలో ఇంత మంచి సంస్థను తీసుకొచ్చి ఇప్పుడు బయటకు వెళ్తే చాలామంది అంటున్నారు ఏమంటే ఎక్కడి నుంచి వచ్చినామంటే నేను MC వెంకటసుబ్బయ్య గారి కాలేజీ నుంచి వచ్చినానంటే వాళ్ళు క్యారెక్టరే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ నడవడికే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీ గురించి మీకు తెలియదు, మీరు రేపు పొద్దున్న కళాశాల నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ ఏమి నేర్పించినారు, మనకు అది అక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు మీకు తెలుస్తుంది. లాస్ట్ 2 years నుంచి మన ఎడ్యుకేషన్ పాలసీ వ్యవస్థ అంతా కూడా సెంట్రల్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మనకు కొత్త గ్రూప్లు, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి BBA కానీ BCA వంటి మేనేజ్మెంట్ కోర్సెస్, దాంతోపాటు మైనర్ మేజర్ సబ్జెక్ట్స్ ఆనర్స్ డిగ్రీ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరందరూ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆనర్స్ డిగ్రీలో ఉన్నారు. మీ సీనియర్ సెకండ్ ఇయర్ ఆనర్స్ అంటే తెలియదు, వాళ్ళు 1 year లేట్గా చేరంటే బాగుందని అనుకుంటున్నారు. ఆనర్స్ అంటే 4 years డిగ్రీ చదవాలనే ఉద్దేశం ఏం లేదండి, అది పిల్లల ఛాయిస్. 3 years లో కూడా డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు, నార్మల్ డిగ్రీతో బయటకు వెళ్ళచ్చు. 4 years ఆనర్స్ చేయొచ్చు, జనరల్ ఆనర్స్ చేయొచ్చు, రీసెర్చ్ ఆనర్స్ కూడా చేయొచ్చు. సో 4 ఏళ్ళ ఈ విద్యా వ్యవస్థలో మన ఎడ్యుకేషన్ కరికులంలో కంప్యూటర్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది. దాంతోపాటు ఇంటర్న్షిప్స్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే సెకండ్ ఇయర్ పిల్లలు 2 months ఇంటర్న్షిప్ అని ఒకటి కొత్తగా, తర్వాత ఇప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలు 1 semester కంప్లీట్ సెమిస్టర్ ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. సో ఆన్లైన్లో జరిగే క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అర్థం చేసుకోక చాలామంది దాదాపు 30 to 40% క్లాసెస్ ప్రాపర్గా వినేవారు కాదు. సో దీన్ని ఓవర్కమ్ చేద్దామనే ఉద్దేశంతో
ఇక నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఆన్లైన్లో జరిగినా కూడా మన మోడర్న్ కంప్యూటర్ ల్యాబ్లోనే ఆన్లైన్ క్లాసెస్ ప్రాజెక్టుల ద్వారా మీకు అందరికీ అవకాశం కల్పిస్తూ మనకున్న ఫ్యాకల్టీ ద్వారా ఏదైతే క్లాస్ జరుగుతాయో వాటిని ట్రైనింగ్ కూడా ఇక్కడే మనం ప్రొవైడ్ చేసే విధంగా ల్యాబ్ను డిజైన్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం అనేది చేయడం జరిగింది. అట్ ఏ టైం ఒకేసారి మనం దాదాపు 150 మెంబర్స్కు మనం సిస్టమ్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి సిస్టమ్ అందుబాటులో వచ్చే విధంగా ఒక్కసారిగా 150 మంది మన సిస్టమ్ కూర్చొని ల్యాబ్ అనేది చేసే విధంగా మనం ఇవాళ ఈ కంప్యూటర్ ల్యాబ్ డిజైన్ చేయడం జరిగింది. దక్షిణ కాశీగా పిలువబడే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. 4వ రోజు బుధవారం నిత్యహోమం, బలిహరణ, నిత్యోత్సవం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే శివ పార్వతుల ఉత్సవ మూర్తులను ప్రాకారోత్సవం నిర్వహించారు. 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం పూతలపట్టు మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయం సమావేశం నందు జేసీ శ్రీనివాసులు, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్యలతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్, ఎంసీసీ ఎలక్షన్స్ వ్యయం, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిటి, అకౌంట్స్, ఫిర్యాదులు, రిపోర్ట్స్, రవాణా, పోలింగ్ మేనేజ్మెంట్స్ టీమ్స్ లోని అధికారులు ఎలక్షన్లలో నిర్వహించాల్సిన బాధ్యతలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ రకాల మేనేజ్మెంట్ టీమ్స్ అధికారులు సమన్వయం చేసుకుని ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ రావడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విభాగంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చాలా ముఖ్యమైనదన్నారు. జిల్లా కేంద్రం కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించే రిపోర్ట్ను ఆర్ఓ ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్ఓలు, ఎంసీసీ, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, విఎస్టీ, వివిటి మరియు అకౌంట్స్ టీమ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కోడ్ అమలులో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పకుండా పాటించాలి సూచించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. కొనసాగుతూ ఉన్న అగస్తేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవసరం. ఎంసీవీ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభంలో డైరెక్టర్ వరదారెడ్డి వెల్లడి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.